తండ్రి, స్తోత్రములు దేవా. జీవాధిపతి అయిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువాని పరిశుద్ధ పాదములు బట్టి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ స్తుతిస్తున్నాం ప్రభా. ఎన్న తగిన వారు తండ్రి కానప్పటికీ నీ కృపలో జ్ఞాపకము చేసుకుని దేవా, ఈ దినము ఉదయ కాలం నుండి మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుచుకుంటున్నాము నాన్న. నీకే స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాలపు ఆరాధన అంతా ప్రభా, ఇదిగో నీ నామానికి మహిమకరంగా జరిగించిన రీతిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో అదే విధంగా ఈ సాయంకాలపు నా తండ్రి ఆరాధనలో కూడా దేవా, ప్రారంభ ప్రార్థన నుండి ఇదిగో చివరి వరకు మాకు తోడై ఉండి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో నీవు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. తప్పిపోయినప్పుడు దేవా, ఇదిగో మాలో తండ్రి ప్రభా లోపాలను తండ్రి మాకు ఎత్తు చూపించి సరి చేసుకునే గొప్ప కృపను మాకు ఇచ్చే విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తుతిస్తూ మహిమపరుచుకుంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో కోల్పోయిన నీ మహిమను మేము పొందాలంటే, అయ్యా ఇదిగో నీ మహిమను అనుభవించాలంటే ఏం చేయాలో ప్రభా, నీ దాసుని వాడుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నిన్ను స్తుతిస్తూ మహిమపరుచుకుంటున్నామయ్యా. మేమున్న ఏవే లోపాలు ఉన్నాయో ప్రభా, మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా, స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని కోరుతున్నామయ్యా. ఉన్నతమైన నీ మహిమను పొందాలంటే ఏ రీతిగా మేము జీవించాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక ప్రభువా, అయ్యా ఇదిగో ఆ మాటలు విని నా తండ్రి మా జీవితాన్ని సరి చేసుకోవడానికి కృపనీయమని కోరుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితంలో లోయలను సరి చేసుకోవడానికి మీరు మాకు కృపనీయమని కోరుచున్నాం ప్రభువా. మాలో ఉన్న కలవాన్ని తొలగించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి అయ్యా. దేన మనసు కలిగి జీవించడానికి మీరు మాకు కృపనీయమని నీ సన్నిధిలో కోరుకొనుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న వక్ర మార్గాలు సరి చేసుకోవడానికి తండ్రి మీరు మాకు కృపనీయమని కోరుచున్నామయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఏ స్థితిలో మేము ఉన్నామో, ఏ పరిస్థితిలో మేము ఉన్నామో, ఎటువంటి వక్ర మార్గాలు ఉన్నామో మాకు తెలియచేయండి ప్రభువా. మార్చుకోవడానికి మీ కృపను మాకు ఇవ్వమని కోరుచున్నాం దేవా. మీకు స్తోత్రాలు. కఠినమైన హృదయాన్ని మా నుండి దూరపరచండి అయ్యా. ద్వేషము, కోపము లాంటి హృదయాన్ని నిర్మూలపరచమని కోరుచున్నానయ్యా. ప్రేమ కలిగిన మనసుతో మా హృదయాన్ని మీరు నింపండి దేవా. దయ కలిగిన హృదయాలతో మీరు మమ్మల్ని నింపమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మనాన మా హృదయాన్ని మీరే సిద్ధపరచమని కోరుచున్నానయ్యా. మాంసము కలిగిన హృదయముగా మార్చమని నీ సన్నిధిలో కోరుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇటు 4 కార్యములు ఎవరు కలుగుతారో నిశ్చయముగా నీ మహిమను పొందుకుంటారని తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నామయ్యా. విన్న మా జీవితాల్లో ఈ 4 కార్యాలను ప్రభా మా జీవితంలోనికి అన్వయించుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి అయ్యా. మార్చుకోగలిగే కృపను మాకు ఇచ్చారు దేవా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. 4 కార్యాలు పరిశుద్ధాత్మగా మా జీవితంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ కడవరి దినాల్లో నీ మహిమను మేము అనుభవించడానికి ప్రభా ఈ 4 కార్యాలు మేము చేసి అయ్యా ఇదిగో నీ మహిమను పొందుకొని ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని కోరుతున్నాం. వాక్యం చెప్పిన బిడ్డలు తండ్రి మరింత పరిశుద్ధ ఆత్మశక్తితో నింపమని కోరుచున్నామయ్యా. మేము మరింతగా ఆత్మీయులకు ఎదిగినట్లు నీ దాసునికి ప్రభా ఇంకను నా తండ్రి వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించమని కోరుతున్నాను. నీ నిండైన పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని కోరుచున్నానయ్యా. నీ నామ మహిమ నిమిత్తము నా తండ్రి గొప్పగా ఈ రోజులో వాడుకోమని ఈ సన్నిధిలో వేడుకొనుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు. స్థానిక సేవకులను బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తూ మహిమపరుచుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా ఈ కుటుంబానికి తోడే ఉంచి నడిపించమని కోరుతున్నానయ్యా. ఏ రీతిగా ఈ సేవను ముందు కొనసాగించాలో, ఎలాగ సేవను తండ్రి ముందుకు కొనసాగించాలో పరిశుద్ధాత్ముడా మీరే తోడే ఉండండి. కృపణీయండి ప్రభా. చక్కని జ్ఞానం చేత నీ దాసునికి నా తండ్రి ఆలోచన ఇచ్చి మీరు నడిపించమని కోరుచున్నాను. ఏ అపాయం ఏది దరిచేయకుండా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ కంచెలో మీరు నా తండ్రి బిడ్డకు తోడే ఉంచమని కోరుతున్నానయ్యా. అలాగే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ రాకడ కొరకు సిద్ధపరచమని కోరుచున్నానయ్యా. ఇంకా నా తండ్రి నీ యొక్క నా తండ్రి దాని తల్లి నుండి నా ప్రభావం అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి కృపణీయమని మీ సన్నిధిలో కోరుచు
అయ్యా వాడగలిగినంత నీ సేవలో వాడుకోమని నీ సముకున్నంత కోరుచున్నామయ్యా. నీకే స్తోత్రాలు. గుర్తబడిన కానుకల నిమిత్తం కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. మీ బిడ్డల విత్తుల కష్టార్జితాన్ని తండ్రి మీరు చూస్తున్నారు కనుక రెట్టింపు ఆశీర్వాదంతో వాళ్ళు నింపమని కోరుచున్నానయ్యా. ఇంకా నువ్వు సంతోషగానంతో నీ సన్నిధిలో విప్పగలిగే మనసును దయచేసి ప్రభా నింపమని కోరుచు మళ్ళా తిరిగి నీ సన్నిధిలో గడిపేంత వరకు ప్రభా నీ కృపను మాకు తోడే ఉంచండి, మమ్మల్ని నడిపించమని కోరుతున్నానయ్యా. ఈ వారం అంతా మీ సన్నిధి మాకు తోడే ఉంచి నడిపించమని కోరుతున్నానయ్యా. నీతో సహవాసము చేస్తూ గడపగలిగే కృపను మాకు ఇవ్వమని కోరుతున్నాను ప్రభా. ఈ పరిచయంలో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుతున్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా వారికి ఇంకా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి దేవాన్ని పనిముట్టుగా మరింతగా వాడుకోమని నీ సన్నిధిలో కోరుకొనిచున్నాను. ఆత్మీయంగాను భౌతికంగాను వారిని వర్ధిల్లింప చేయమని కోరుతున్నాను అయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఆశీర్వాదములతో నీ బిడ్డలను పంపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థనని పరిశుద్ధ పాదాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్.